ఉమ్మడి కడప జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాలను గుర్తించిన అధికారులు అక్కడ భద్రత ఏర్పాటు చేశారు. కడప జిల్లాలో ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లపై మరిన్ని వివరాలు చంద్రమోహన్ మనకు అందిస్తారు. కడప పార్లమెంటు పరిధిలో 2035 పోలింగ్ స్టేషన్లు ఉండగా ఇక్కడ ఓటర్లు 16,39,066 ఓటర్లు ఉన్నారు. అలాగే పురుషులు 8,875 ఓట్లు పురుషులవి ఉండగా స్త్రీలవి 8,39,993 ఓట్లు ఉన్నాయి. అలాగే సమస్యాత్మక గ్రామాలు మాత్రం 522 ఉన్నాయి. ఆ 522 సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లను చేశారు అధికారులు. ప్రత్యేకమైన ఏర్పాట్లతో పాటు ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకునే సౌకర్యం కల్పించారు. దీంతోపాటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఏదైనా ఇబ్బంది కలిగితే, వారికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైతే వాటిని కూడా పరిష్కరించేందుకు అక్కడ మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా అధికార యంత్రాంగం చెప్పింది. అలాగే ప్రతి ప్రాంతంలో కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి. అది రేపే ఎన్నికలు, గుర్తుపెట్టుకోండి.